హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండ్రికాయల కూర. ఎంతో స్పైసీగా ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఎండ్రికాయల్ని ఫస్ట్ ఇలా నీట్గా కడిగేసేయండి. చూడండి, మనం వాటిని కొండ్లని మధ్యలో పాటిని మొత్తం ఇలా సపరేట్ చేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మధ్యలో పాటిని మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి వేసుకోండి. దీంట్లోని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మనకి సన్నగా ఉండే కొండ్లు ఉంటాయి కదా, చూడండి ఇలా సన్నగా ఉండే కొండ్లని మనం మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసి మరీ సన్నం కాకుండా కచ్చపక్కగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా జస్ట్ 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. ఇలా కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోని వాటర్ని ఇలా వడబోసుకోండి. చూడండి, ఇందులో ఉంది మనకు పైనది పొట్టు లాంటిది ఏం పడకుండా వడపోసుకోండి. మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసి సేమ్ మళ్ళీ కొంచెం వడపోసేసుకోండి. దీంట్లోని రసం మొత్తం వచ్చేస్తుంది. ఇలా అయితే ఇలా వడపోసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. మనకు ఈ క్రాబ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ కొండ్లని మనం వెడల్పుగా ఉన్న కొండ్లను తీసుకున్నాం కదా, వాటిని చివర్లో కొంచెం ఇలా చిట్ల కొట్టేసేయండి. ఎందుకంటే ఇలా చిట్ల కొట్టడం వల్ల మనకు కర్రీ చేస్తున్నప్పుడు రసం అనేది అందులోకి వెళ్తుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది. దాంట్లో నుంచి రసం పీల్చడం వల్ల తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇలా చిట్ల కొట్టేసి పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేయండి. మధ్యలో పాటిని కొండ్లని అన్నిటినీ అందులో వేసేసేయండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం 1.5 స్పూన్ వేసుకోండి. కారం అలాగే సాల్ట్ 1.5 చెంచా అయితే సాల్ట్ సరిపోతుందండి. లేదంటే మీరు టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 2 చెంచాల పెరుగు వేసుకోండి. మీరు పెరుగైనా వేసుకోండి, లేదంటే చింతపండు రసం అయినా వేసుకోండి. ఒకవేళ చింతపండు రసం వేసుకోవాలి అనుకుంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత వేసుకోండి. పెరుగు అయితే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టి రసం తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేయండి. దీంట్లోకి 1 చెంచా కొబ్బరి పొడి మరీ ఎక్కువ వేయకండి, 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిరియాల పొడి 1 సగం చెంచా వేసుకోండి. 3/4 చెంచా వేసుకున్నా పర్వాలేదు. అలాగే శొంఠి పొడి 1 సగం చెంచా, ధనియాల పొడి 1 చెంచా. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి.
మనం దీంట్లో సొంటి మిరియాల పొడి వేస్తున్నాం కదా, మనకు జలుబు దగ్గు లాంటివి ఉన్నా ఈ రెసిపీ తినడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి. దీనివల్ల అంత బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇది హెల్త్ కూడా మనకి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక 3 లేదా 4 నిమిషాల వరకు మూత పెట్టేసేయండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఇది స్లోగా ఉడకడం వల్ల మనకి రసం అనేది ముక్కకి చాలా బాగా పడుతుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది కదా, అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ క్రాబ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎండ్రకాయల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.